Hi, I'm Dr. Naveen Kumar Dagudu, consultant psychiatrist, Reni Clinics, ఎల్బీ నగర్ అండ్ యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ. ఇక్కడ మనం యాంగర్ అన్న విషయాన్ని చాలా కామన్గా చూస్తుంటాం మన పబ్లిక్లో, ఫ్యామిలీస్లో, ఈవెన్ మా యాజ్ ఎ డాక్టర్గా అయితే పేషెంట్లలో చాలా కామన్గా ఈ యాంగర్ని సరిగ్గా మేనేజ్ చేయక ఎక్కువ కోపడేస్తున్నాడు, ఈ కోపాన్ని తట్టుకోలేకపోతున్నామని చెప్పేసి ఫ్యామిలీ మెంబర్స్ రిపోర్ట్ చేస్తుంటారు. ఈ మధ్య సినిమాల్లో కూడా యాంగర్ యొక్క అవుట్బస్ట్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత మ్యాచువల్ లుక్ లాగా ఒక హీరోయిజం లాగా పోర్ట్రేట్ చేయడం జరుగుతుందండి. ఇవి ఎక్కడో ఇవన్నీ కూడా పరిధి దాటాక పర్యవసానాలు అయ్యాకనే ఓకే ఇవన్నీ కూడా మెడికల్ భాషలో ఇది ఒక కండిషన్ యొక్క లక్షణాలుగా తయారవుతున్నాయే, ఇది మూడ్ ప్రాబ్లమ్సా, లేకుంటే ఒక ఎమోషన్ ప్రాబ్లమ్సా, లేకుంటే ఆ వ్యక్తి యొక్క స్ట్రెస్ ప్రాబ్లమ్సా, ఏంటివి అన్నప్పుడు అప్పుడు కానీ మన సైకాట్రిస్ట్ గుర్తు రావట్లేదు. సో ఈ సైకాట్రిస్ట్గా మేము ఎవాల్యుయేషన్ ఎలా చేస్తామంటే, యాంగర్ అనేది ఒక న్యాచురల్ ఒక ఎమోషనల్ స్టేటే. కానీ ఎప్పుడు వస్తుంది యాంగరు? ఒక విషయం, ఒక సమస్య అది మనకు అప్సెట్ చేసింది, ఒక ఐడియా నచ్చలేదు, ఒక పని నచ్చలేదు అన్నప్పుడు అక్కడ నీకు అప్సెట్ కాస్త ఐడియాలజికల్గా ఉండాల్సిన అప్సెట్ ఫ్రస్ట్రేషన్కి దారితీస్తుంది. ఫ్రస్ట్రేషన్ అనే ఫీలింగు మనం ఎమోషన్ ఎప్పుడైతే యాడ్ చేస్తామో అది యాంగర్గా టర్న్ అవుతుంది. సో ఫీలింగ్స్ అనేవి వెరీ నేచురల్. ఫీలింగ్స్ ఎప్పుడైతే ఎక్కువసేపు ఎక్కువ కాలము దానికి ఒక మన ప్రవర్తన రెస్పాన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశామో అవన్నీ యాంగర్గా చూపించబడతాయి. ఈ కోపంలో చేసే ప్రవర్తనలు మనకి ఎలాంటి యొక్క పర్యవసానాలు ఇస్తాయంటే, ఇవి ఫిజికల్గా యూజ్ చేసామనుకోండి మన రెస్పాన్స్ వైలెన్స్గా తయారైపోతుంది. మాటల్లో యూజ్ చేశారనుకోండి అది ఒక వర్బల్ అబ్యూజ్గా తయారవుతుంది. అంటే అబ్సీన్ వర్డ్స్ యూజ్ చేయడము, ఒక అడల్ట్ సంబంధించిన ఒక బూతు మాటలు మాట్లాడడం. ఈ యాంగర్లో మనిషి యొక్క ప్రవర్తన టెంపరీగా ఒక ఆల్టర్డ్ ఒక ఐడెంటిటీ స్టేట్ని తీసుకొస్తుంది. నిజానికి ఆ వ్యక్తి కోరుతాడా అంటే చాలామంది అటువంటి ఒక ఐడెంటిటీ కోరుకోరు, యాంగర్ని ఉండాలని కోరుకోరు. బట్ ఏదో ఒక ట్రిగ్గర్ అయిపోయింది, ఒక ఇంపల్స్ ఏదో వచ్చింది, ఒక సమస్య ఏదో వచ్చింది అని చెప్పేసి యాంగర్ని ఒక రిపీటెడ్గా వాడుకలో పెట్టేసరికల్లా ఆ వ్యక్తి జీవితంలో కాంప్లికేషన్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఎలాంటి కాంప్లికేషన్స్ అంటే, పక్కనున్న ఫ్యామిలీ మెంబర్సు, ఫ్రెండ్స్ వాళ్ళు ఈ యాంగర్ యొక్క పూర్ మేనేజ్మెంట్కి చాలా బాధితులుగా తయారైపోతారు. ఇంట్లో ఫ్యామిలీలో వైలెన్స్ తయారైపోతుంటుంది. తదనంతరంగా పని మీద ఎఫెక్ట్ పడుతుంది, వర్క్ అవుట్పుట్ తగ్గిపోతాయి, యాబ్సెంటిజం అయిపోతున్నారు, పిల్లలైతే కనుక స్కూల్ యాబ్సెంటిజం అయిపోతారు, కండక్ట్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో ఇవన్నీ కూడా యాంగర్ యొక్క పూర్ మేనేజ్మెంట్ లక్షణాలు. ఎప్పుడైతే నీ యాంగర్ నీ పరిధి మించి ఎక్కువగా మోతాదులైనా సరే, లేకుంటే ఎక్కువ కాలము అంటే వారాల తరబడి ఇటువంటి యాంగర్ని రిపీటెడ్గా యూజ్ చేస్తున్నాం, వర్క్లో ఇబ్బంది అయిపోతుంది, క్వాలిటీలో రిలేషన్స్ తగ్గిపోతున్నాయి అన్నప్పుడు ఇది ఒక మెడికల్ భాషలో ఇది ఒక లక్షణాలుగా చూడండి. ఈ యాంగర్ యొక్క మేనేజ్మెంట్ని మూడ్ ప్రాబ్లమ్సా, ఎమోషన్ ప్రాబ్లమ్సా, లేకుంటే పర్సనాలిటీ ప్రాబ్లమ్సా, లేకుంటే డిప్రెషన్, యాంగ్జైటీ, సైకోసిస్ లాంటి జబ్బు లక్షణాలా, లేకుంటే ఆల్కహాలు, టొబాకో, డ్రగ్స్ లాంటి లక్షణాలు బారిన పడి ప్రవర్తనలో వచ్చే మార్పులా, ఇవన్నీ ఎవాల్యుయేషన్లో సైకాట్రిస్టుగా మనము డీకోడింగ్ చేయాలి. ఇది ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగతమైన ట్రీట్మెంట్కి డిజైన్ చేసుకుంటే కౌన్సిలింగ్స్ తోటో మెడిసిన్ తోటో టెంపరీగా స్టెబిలైజ్ చేసుకోవడము, లాంగ్ టర్మ్గా ఈ యాంగర్ని ఎలా మేనేజ్ చేయాలి, ఒక సైకలాజికల్గా టెక్నిక్స్ ఎలాంటివి, ఇవన్నీ మనం డిస్కస్ చేయగలిగితే, ఆ వ్యక్తిలో మనం అవసరానికి తగ్గట్టు సజెషన్స్ ఇవ్వగలిగితే డెఫినెట్గా వాళ్ళ లైఫ్లో కూడా ఇది ఇంకొక కొత్త రకమైన పర్సనాలిటీని ఎక్కువ ఎంకరేజ్ చేసుకుంటూ సినిమా హీరోలాగా వచ్చే ఒక అభిప్రాయంకు గురైపోయే ఒక మ్యాచో ఫీలింగ్ అని చెప్పేసి యాంగర్ని వాడుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే. అట్ ద సేమ్ టైం మీ లైఫ్లో పర్యవసనాలు కూడా ఎక్కువగా వచ్చేస్తుంటాయి. సో కంట్రోలింగ్ ఈజ్ ఇంపార్టెంట్, అవసరమైతే మేనేజ్మెంట్ ఇంపార్టెంట్, ఇంకా అవసరమైతే డాక్టర్ సలహాలు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో యాంగర్లో అయినప్పుడు ఎటువంటి లక్షణాలు మనకు బాడీలో కనిపిస్తాయి అనుకుంటున్నారా? ఒకటి, యాంగర్లో ఉన్నప్పుడు మన బ్లడ్ ప్రెషర్ విపరీతంగా పెరిగిపోతుందండి. సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యొక్క రెస్పాన్సు అవి అడ్రినల్, నారెడ్రినల్ రిలీజ్ చేయడం వల్ల హార్ట్ బీట్స్ పెరిగేస్తుంటాయి, బ్లడ్ ప్రెషర్ పెరిగేస్తుంది. ఇంపార్టెంట్ బాడీ పార్ట్స్కైనా బ్రెయిన్, హార్ట్, కిడ్నీ లాంటి ఏరియాస్లో విపరీతమైన బ్లడ్ ఫ్లో పెరగడం వల్ల అవి స్ట్రెయిన్ గురైపోతాయి. వీటితో పాటు మన స్ట్రెస్ హార్మోన్స్ పెరగడం వల్ల ఈ క్రానిక్ స్ట్రెస్ డెవలప్ అయిపోతాయి. యాంగర్ వల్ల క్రానిక్ స్ట్రెస్ ఎప్పుడైతే డెవలప్ అయిందో
మనకు ఇన్ఫ్లమేషన్ బాడీలో పెరిగిపోతుంటుంది. ఎలాంటి వాతపు లక్షణాలు అంటే వాటి వల్ల మన యొక్క బీపీ, షుగరు ఇలాంటి దీర్ఘకాలిక నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ పెరిగేస్తుంటాయి బాడీలో. సో ఇవన్నీ కూడా మెడికల్గా ఆ వ్యక్తిని క్షీణించేస్తాయి. ఇవి లక్షణాలు కొత్త కొత్త లక్షణాలకు దారి ఏర్పరుస్తాయి. సో యాంగర్ని మేనేజ్ చేయడము, వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్. నెవర్ బి నెగ్లెక్టెడ్. ఇదేదో మనకు ఒక మగవాడంటే కోప్పడాలి, లేకుంటే ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా కోపంతోనే ఆన్సర్ ఇవ్వాలి, ఈ సూత్రాలు పాటించాల్సిన అవసరం లేదు. కోపంలో ఉన్నప్పుడు కూడా మనం మేనేజ్ చేసుకోవచ్చు, మనముగా అవైలబుల్ ఉండొచ్చు. అప్పటికి పరిధి మించి వస్తుంది, ఇబ్బంది పడుతున్నాం, మనం ఇబ్బంది పడుతున్నాం, పక్క వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అన్నప్పుడు డోంట్ బి నెగ్లెక్ట్, అప్రోచ్ ఏ సైకాట్రిస్ట్. థ్యాంక్ యూ.